హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో మనం కొన్ని జనరల్ సైన్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ బిట్స్ని నేర్చుకుందాం. ఈ బిట్స్ అనేవి మనకి పంచాయత్ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్ మెయిన్స్ ఎగ్జామ్కి, ఏపీ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్స్ ఎగ్జామ్స్కి, డిఎల్ ఎగ్జామ్స్కి, గురుకుల్ టీచర్స్ ఎగ్జామ్స్కి వీటన్నిటికీ యూజ్ అవుతాయండి. సో ఫస్ట్ బిట్ వచ్చేసి పట్టిక 1 పట్టిక 2తో జతపరిచి కింద పేర్కొన్న పట్టికలోని కోడ్లను ఉపయోగించి సరైన జవాబును ఎంపిక చేయము. ఏ స్కర్వీ. ఏ స్కర్వీ సో స్కర్వీ దేని వల్ల వస్తుందంటే విటమిన్ సి లోపం వల్ల వస్తుంది. ఓకే, నెక్స్ట్ రికెట్స్. రికెట్స్ వచ్చేసి విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. రేచీకటి. రేచీకటి దేని వల్ల వస్తుందంటే విటమిన్ ఏ లోపం వల్ల రేచీకటి వస్తుంది. బెరిబెరి. బెరిబెరి వచ్చేసి విటమిన్ బి లోపం వల్ల బెరిబెరి వస్తుంది. ఓకే, నెక్స్ట్ మానవ శరీరంలో అధిక శక్తి గల కండరము దేనిలో ఉన్నది? మానవుని శరీరంలో అధిక శక్తి గల కండరము దీనిలో ఉన్నది. పిరుదులు. పిరుదులు. నెక్స్ట్ మొలకెత్తుటకు ఈ కింది పేర్కొన్న పరిస్థితుల్లో ఏవి సంపూర్తిగా అవసరమైనవి? సో మొలకెత్తుటకు ఈ కింద పేర్కొన్న పరిస్థితిలో ఏవి సంపూర్తిగా అవసరమైనవి? నీరు. 96 కిలోగ్రాముల బరువు గల ఒక వ్యక్తి సుమారుగా ఎన్ని లీటర్ల నీటిని కలిగి ఉండును? సో 96 కేజీల బరువు గల ఒక వ్యక్తి సుమారుగా ఎన్ని లీటర్ల నీటిని కలిగి ఉండును? 66.5 లీటర్లు అండి. నెక్స్ట్ మానవ ఆహారంలో ఇనుము యొక్క లోపము దీనికి దారితీయును? ఎనీమియా. మానవ ఆహారంలో ఇనుము లోపం వల్ల వచ్చేది ఏం వ్యాధండి? ఎనీమియా అండి. ఆహారము సాధారణంగా దీనిలో జీర్ణమగును. ఆహారము సాధారణముగా ఉదరములో జీర్ణమగును. పప్పు దినుసులు వీటి యొక్క మంచి ఆధారములు. పప్పు దినుసులు వీటి యొక్క మంచి ఆధారములు. ప్రోటీన్స్ అండి. సో ప్రోటీన్స్ ఎక్కువ ఉంటాయండి పప్పు దినుసుల్లో. నెక్స్ట్ అతి బుద్ధివంతమైన క్షీరదాలు ఏవి? అతి బుద్ధివంతమైన క్షీరదాలు ఏవి? డాల్ఫిన్స్. ఈ జీవరాశిలో ఒకే ఒక్క అణువు మాత్రమే దానికి అదే ప్రతికృతి చేయగలదు. అది ఏది? ఈ కింది వాటిలో ఒక్క అణువు మాత్రమే దానికి అదే ప్రతికృతి చేయగలదు. అది ఏది? ఆర్ఎన్ఏ. ఒక మొక్క మరొక మొక్కపై నివసించును, కానీ ఆ మొక్క నుండి ఆహారమును తీసుకొనదు. దీనిని ఏమని పిలుస్తారు? ఎపిఫైట్. ఎపిఫైట్. సో ఎపిఫైట్స్ అంటే ఏం లేదండి, ఒక మొక్క మరొక మొక్కపై డిపెండ్ అవుతుంది, కానీ ఆ మొక్క నుండి ఫుడ్ మాత్రం ఏం తీసుకోదండి. నెక్స్ట్ డాక్టర్లు మనము ఆహారమును వనస్పతి నెయ్యిలో కన్నా నూనెలో వండి వలయునని సిఫార్సు చేయుదురు. ఎందుకు? ఎందుకంటే నూనె అసంతృప్త క్రొవ్వులను కలిగి ఉండును. జీవాణు పరీక్ష బయాప్సీ టెస్ట్ దేనిపై జరుగును? సో బయాప్సీ టెస్ట్ వచ్చేసి ఒక ప్రాణము గల దేహం నుండి తీసిన ధాతువులకి. ఈసీజీ ఈ వ్యాధుల నిర్ధారణకు ఉపయోగపడును. సో ఈసీజీ వచ్చేసి హృదయం, సో గుండె యొక్క వ్యాధుల నిర్ధారణకు ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ మొక్క యొక్క ఏ భాగము నుండి పసుపును తీయవచ్చును? సో మొక్క యొక్క ఏ భాగము నుండి పసుపును తీయవచ్చును? కొమ్ము. హ్రస్వ దృష్టి మయోపియా దేనికి సంబంధించింది? సో మయోపియా వచ్చేసి కళ్ళకి సంబంధించిందండి. నెక్స్ట్ వైరస్ వలన ఈ క్రింది పేర్కొన్న వ్యాధుల్లో ఏది సంభవించును? సో వైరస్ వల్ల ఈ కింది పేర్కొన్న వ్యాధుల్లో ఏది సంభవించును? మశూచి అండి. మశూచి. ఈ కింద పేర్కొన్న వానిలో ఏది క్షీరదము కాదు? ఈ కింద పేర్కొన్న వాటిలో చేప అనేది క్షీరదము కాదండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో, సబ్స్క్రైబ్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే, వచ్చే బెనిఫిట్ ఏంటంటే, నేను ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేస్తానండి. అవి డైరెక్ట్‌గా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకే. ప్లస్ సబ్స్క్రైబ్ బటన్ పక్కనే మీకు బెల్ సింబల్ కూడా ఉంటుంది. సో, దాని మీద కూడా క్లిక్ చేయండి. డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ అనేది మీ యూట్యూబ్‌లో లాగిన్ అవ్వంగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.